ఇక ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. మాజీ మంత్రి జోగు రామన్న సమక్షంలో న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ యువకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గులాబీ కండువా కప్పి యువకులకు పార్టీలోకి ఆహ్వానించారు జోగు రామన్న. లక్ష్మి, నాగమణి, లక్ష్మి, గీతాబాయ్, పద్మ, శైలజ ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని అట్లా తయారు చేస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నా, జోగు రామన్న హిందువు కాడా? ఇక్కడ ఉన్నోళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీలో ఒక హిందువు లేడా? మాకు ఒక భారతీయ జనతా పార్టీ హిందువులు ఎట్లా అనుకుంటారు? కేవలం మతము ముసుగులో, మతం పేరుతోటి మనని అందరినీ ఇవాళ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కుటుంబం, ఆ కుటుంబం ప్రలోభాల కొరకే, కుటుంబం బలం కాదని కొరకే ఇప్పుడు అంతా కుటుంబం పేరు మీదే ఎవ్వడికే ఒక్కరికి కార్యకర్తకు, ఒక నాయకుడికి, ఒక కౌన్సిలర్కు, ఒక సర్పంచ్కు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచింది కదా. మరి హిందూ అన్న అభిమానంతో ఏ ఒక్క హిందువుకి ఏం చేసిందని ఒకటి అడుగుతున్నా. నీ కుటుంబం తప్ప, అంటే నీ కుటుంబమే హిందువులైతే మరి నీ కుటుంబానికే నువ్వు చేసుకుంటావా? మరి ఇంతమంది యువకులు, యువతులందరూ ఎలా మేము నమ్మి మోసపోయినామని చెప్పి ఈరోజు కేసీఆర్ నాయకత్వాన్ని నమ్ముకొని 14 ఏళ్ళు శ్రీరామచంద్రుడు ఎట్లయితే వనవాసం అనుభవించిండో 14 సంవత్సరాలు కేసీఆర్ గారు కూడా ఉద్యమం చేసి, పిడికెడు మందితోటి ఉద్యమం చేసి తెలంగాణ, యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలంగాణ ఎట్లుంటది, తెలంగాణ ఏమైందని చెప్పి రంగరించి